శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడాను మనం 237వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 238వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. వ్యాస ఉవాచ ఏషా పూర్వతరా వృత్తి బ్రాహ్మణస్య విధీయతే జ్ఞానవానేవ కర్మాణి కుర్వన్ సర్వత్ర సిద్ధ్యతి. ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా భీష్మ పితామహుడు వ్యాసుడి యొక్క పుత్రుడైన శుకుడికి జరిగిన సంవాదాన్ని చెప్తున్నాడు. వ్యాసుడు ఇలా చెప్తున్నాడు. బ్రాహ్మణులకై విధింపబడిన పురాతన ప్రవృత్తి అంటే నిన్న మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో బ్రాహ్మణ ధర్మాలన్నీ చెప్పుకున్నాం. నిన్న వ్యాసులు వారు చెప్పారు. అదే చెప్తున్నాడు సుఖయోగితోటి. వీటన్నిటినీ ఆచరించిన బ్రాహ్మణుడు తప్పనిసరిగా సిద్ధి పొందుతాడు. తత్ర చేన్న భవేదేవం సంశయ కర్మ సిద్ధయే కింతు కర్మ స్వభావోయం జ్ఞానం కర్మేతి వా పునః. కర్మ సంశయం లేకపోతే కర్మ సిద్ధిస్తుంది. అయితే ఈ కర్మ స్వాభావికమా జ్ఞాన సిద్ధమా? తత్ర వేద విధి సస్యాత్ జ్ఞానం చేత్ పురుషం ప్రతి ఉపపత్యుపలబ్ధిభ్యాం వర్ణయిష్యామి తత్శృణు. పురుషుడికి ఆ కర్మ వేద విహితమైతే అది జ్ఞాన సిద్ధం. వేద విహితం కాకపోతే స్వాభావికం. యుక్తి ఫలప్రాప్తులతో సహా దాన్ని వివరిస్తాను విను. పౌరుషం కారణం కేచిత్ ఆహు కర్మసు మానవ దైవమేకే ప్రశంసంతి స్వభావం అపరే జనా. కొందరు కర్మసిద్ధిలో పౌరుషమే కారణం అంటారు. కొందరు మనుషులు పౌరుషం కాదు పౌరుషం అంటే పురుష ప్రయత్నం అన్నమాట. కొందరు మనుషులు పురుష ప్రయత్నం కాదు కార్యసిద్ధిలో దైవమే కారణం అని గట్టిగా చెప్తారు. కొందరు ఇతర జనులు స్వభావమే కారణం అంటారు. పౌరుషం కర్మ దైవంచ కాలవృత్తి స్వభావతః త్రయమే తత్ సదద్భూతం అవివేకంతు కేచన. కొందరు మనుషులు పౌరుషము దైవము కాల స్వభావము ఈ మూడు కారణం అంటారు. కొందరేమో వీటిలో ఏదో ఒకటి ప్రధాన కారణం, మిగిలినవి అంత ప్రధానం కాదు అంటారు. మరికొందరు వీటన్నింటినీ కలిపి ఆ సముదాయం కారణం అంటారు. ఏ తదేవంచ నైవంచ నచోభే నానుభే తథా కర్మస్థా విషయం బ్రూయహు సత్వస్థా సమదర్శన. కర్మనిష్టమైన విచారణ చేసేవాళ్లు
ఇది ఇలాగే ఉంది, ఇది ఇలా లేదు, ఈ రెండు సంభవమే, ఈ రెండు సంభవం కాదు, ఇలా వివిధమైన అభిప్రాయాలు ప్రకటిస్తారు. కానీ సత్వనిష్ఠులైన యోగులు అంతటా బ్రహ్మనే కారణము, దైవమే కారణము అని భావిస్తారు. త్రేతాయాం ద్వాపరే చైవ కలిజాశ్చ సంశయ తపస్విన ప్రశాంతాశ్చ సత్వస్తాశ్చ కృతయే. త్రేత, ద్వాపర, కలియుగాల్లో జనులు పరమార్థ విషయంలో సంశయగ్రస్తులవుతారు. కృతయుగంలో తపస్సులుగా సత్వగుణులుగా ఉన్నందువల్ల ప్రశాంతంగా ఉంటారు. అపృథక్ దర్శనాశ్రవే రుత్సామసూయజుషు చ కామద్వేషౌ పృథక్వత్వా కృత్వా తపః కృత ఉపాసతే. కృతయుగంలో ఋగ్, సామ, యజుర్వేదాల్ని సమానంగా చూసేవారు. కామద్వేషాలని పక్కకు పెట్టి తపస్సునే ఆశ్రయించేవాళ్ళు. తపసా తదవాప్నోతి యద్భూత్వా సృజతే జగత్ తేన సర్వానవాప్నోతి కామాన్యాన్ మనసేచ్ఛసి. తపోధర్మంతో కూడి సంశయశీలుడై ఎప్పుడు తపస్సునందే ఆసక్తులైన వాడు ఆ బలంతో తాను మనసా భావించిన కోరికలన్నింటినీ కూడా పొందగలుగుతాడు. తపసా తదవాప్నోతి యద్భూత్వా సృజతే జగత్ తద్భూతశ్చ తతః సర్వా భూతానాం భవతి ప్రభు. తపస్సుతో మనిషి బ్రహ్మభావాన్ని పొందగలడు, పొంది జగత్తును సృష్టించగలడు. బ్రహ్మభావాన్ని పొందిన మనిషి సర్వప్రాణులకి ప్రభువు కాగలడు. తదుక్తం వేదవాదేషు గహనం వేదదర్శిభిః వేదాంతేషు పునర్వ్యక్తం కర్మయోగేన లక్ష్యతే. బ్రహ్మను గురించి వేదాల్లోని కర్మకాండంలో రహస్యంగా చెప్పబడింది. అందుకే వేదద్రష్టులు కూడా దాన్ని తెలియలేరు. కానీ వేదాంత గ్రంథాల్లో స్పష్టంగా ప్రతిపాదింపబడింది. కర్మయోగం ద్వారా బ్రహ్మను సాక్షాత్కరింపచేసుకోవచ్చు. ఆలంభయజ్ఞ క్షత్రాశ్చ విద్యజ్ఞ నిశస్మృత పరిచారయజ్ఞ సూత్రాచ జపయజ్ఞ ద్విజాయత. క్షత్రియులకు ఆలంభమే యజ్ఞం, వైశ్యులకు హవిర్ధానమే యజ్ఞం, శూద్రులకు పరిచర్యయే యజ్ఞం, బ్రాహ్మణులకు జపమే యజ్ఞం. పరినిశ్చిత కార్యో హి స్వాధ్యాయేన ద్విజో భవేత్ కుర్యాదన్యన్నవ కుర్యాత్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. వేదాధ్యయనం చేతనే బ్రాహ్మణుడు కృతకృత్యుడు కాగలుగుతాడు. తాను మరి ఏ పని చేసినా చేయకపోయినా సర్వప్రాణులపైన మిత్రభావాన్ని ప్రదర్శించడం వల్లనే బ్రాహ్మణుడవుతాడు. త్రేతాదౌ కేవల వేద యజ్ఞవర్ణాశ్రమాస్తదా సంరోధాదాయుష్తే వ్యస్యంతే ద్వాపరే యుగే. కృత త్రేతాయుగాల్లో వేదాలు, యజ్ఞాలు, వర్ణాశ్రమ ధర్మాలు పవిత్రంగా పాటింపబడతాయి. ద్వాపర యుగంలో ప్రజల ఆయు ప్రమాణం తగ్గినందువల్ల అవన్నీ క్షీణిస్తాయి. ద్వాపరే విప్లవం యాంతి వేద కలియుగే తథా దృశ్యంతే బాబు దృశ్యంతే కలేరంతే పునః కిల. ద్వాపర కలియుగాల్లో వేదాలు క్షీణిస్తాయి. కలియుగాంతంలో అయితే అసలు కనిపిస్తాయో లేదో. ఉత్సీదంతి స్వధర్మాశ్చ తత్రా ధర్మేణ పీడిత తవాం భూమేశ్చయే చాసం ఓషధీనాంచయే రసా. కలియుగ అంతంలో అధర్మ పీడ వల్ల సర్వవర్ణాల ధర్మాలు కూడా నశిస్తాయి. గోవులు, భూమి, నీరు, ఓషధులు వీటి రసం కూడా దాదాపు నశిస్తుంది. అధర్మాంతర్హిత వేద వేద ధర్మాస్తదాశ్రమ విక్రియంతే స్వధర్మస్థా స్థావరాణి చరాణి చ. వేదాలు, వైదిక ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు అన్నీ కూడా అప్పుడు అధర్మంతో కలిసి కనిపించకుండా పోతాయి. స్థావర జంగమ ప్రాణులన్నీ కూడా స్వధర్మ పాలనలో వికృతాలవుతాయి. యథా సర్వాణి భూతాని వృష్టిర్భౌమాని వర్షతి స్వజతో సర్వతోంగాని తథా వేగా యుగే యుగే. వాన ఏ విధంగా అయితే భూతలం మీద సమస్త ప్రాణుల్ని ఉద్భవింపజేసి అన్ని రకాలుగా తదంగాలను పోషించినట్లుగా వేదాలు కూడా ప్రతి యుగంలోనూ యోగాంగాలను పోషిస్తాయి. నిశ్చితం కారణానాత్వం అనాది నిద్రం చేత కీర్తితం
పురస్తాన్మే సూతేయచ్చాత్య ప్రజా. కాలంలో కూడా అనేక రూపాలు ఉంటాయి. అది అనాది అనంతం కూడా. అదే ప్రాణులను ప్రసవిస్తుంది, అదే ప్రాణుల్ని కబలిస్తుంది కూడా. ఇది నీకు ఇంతకు ముందుకే చెప్పాను. యచ్ఛేదం ప్రభస్థానం భూతానాం సంయమో యమ స్వభాని వైవర్తంతే ద్వంద్వ సృష్టాని పురుష. కాలమనే తత్వమే ప్రాణులను పుట్టిస్తుంది, పోషిస్తుంది, నియంత్రిస్తుంది, సంహరిస్తుంది. ద్వంద్వాలుగా ఉన్న అనేక ప్రాణులు స్వాభావికంగానే కాలంలో నివసిస్తాయి. సర్గ కాలో ధృతిర్వేద కర్తా కార్యం క్రియాఫలం ఏతత్తే కథితం తాత యన్మానుపం పరిపృచ్చసి. ఓ కుమారా, నీవు అడిగినట్లుగా సృష్టి, కాలం, ధారణ, వేదాలు, కర్త, కార్యం, క్రియాఫలం వీటిని గురించి నీకు చెప్పాను అన్నాడు వ్యాస భగవానుడు సుఖయోగితోటి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రశ్నే 38 అధిక 200తమోధ్యాయ. ఇది వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 238వ అధ్యాయం. రేపు మనం 239వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.